what is the output of given code. ఇక్కడ మనకి array size ఎంత 2. సో ఎన్ని ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది, 2 ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ARR of 0, ARR of 0, నెక్స్ట్ ఎలిమెంట్ is ARR of 1. స్టార్టింగ్ ఎలిమెంట్ ఎంత 10, నెక్స్ట్ ఎలిమెంట్ is 20. సమ్ అడ్రస్ తీసుకుంటే ఇది 500, నెక్స్ట్ అడ్రస్ is 502. ఇంటీజర్ సైజ్ అనేది 2 bytes కాబట్టి 502 అవుతుంది. నెక్స్ట్ ARR of 2 is equal to 30. మనకి ARR of 2 అనేది అవైలబుల్గా ఉందా? నో, అవైలబుల్గా లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం అసైన్ చేస్తున్నాం, 30 అనేది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ARR of 3 is equal to 40. ARR of 3 అనేది అవైలబుల్గా ఉందా? నో. సో ఇక్కడ 40. బట్ మన సి లాంగ్వేజ్లో ఎర్రర్ ఏం రాదనమాట. అదే జావాలో అయితే విల్ గెట్ అన్ ఎర్రర్. దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్ ఫర్ అన్ ఎరే ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, ఇక మనకి ఇక్కడ ARR అంటే వాల్యూ ఎంత వస్తుంది? array name always gives ARR. array name always gives the base address of an array is 500. 500 వస్తుంది ప్లస్ 3. సో ఇంటీజర్ కి ప్లస్ 1 అంటే నెక్స్ట్ అడ్రస్, ప్లస్ 2 అంటే నెక్స్ట్ అడ్రస్, ప్లస్ 3 అంటే నెక్స్ట్ అడ్రస్. కాబట్టి ఇక్కడ 506 వస్తుంది, 506. సో యాస్ట్రిక్ అంటే 506 అడ్రస్లో ఉన్న వాల్యూ వేరియబుల్ ఏమొస్తుంది మనకి ARR of 3 వస్తుంది. ఇక్కడ ARR of 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 40. అయితే మన సి లాంగ్వేజ్లో ఇది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో స్టోర్ అవుతుందని నేను చెప్పలేం. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి మేబీ 40. Alt F9 ఎస్, సో Alt F9 ఎస్, కంట్రోల్ F9, Alt F5. సో మనకి 40 వచ్చి నెక్స్ట్ టైం ఏంటి అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎందుకంటే బౌండరీ అనేది చేంజ్ అయింది కాబట్టి. సో మనకి దీనికి అవుట్పుట్ వస్తుంది 40 is the output. /n control F9 40 abnormal termination, 40 abnormal program termination. So please remember there is no boundary checking for an array in C language. Next one.